మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్ సిబ్బందికి అధికారులు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. నర్సింగరాయపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ను కలెక్టర్ ఆదర్శ సురభి పరిశీలించారు. వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులకు గాను 99 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. రేపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 11th ఫిబ్రవరి పోలింగ్ అనేది జరుగుతుంది. వనపర్తి మున్సిపాలిటీలో 99 పోలింగ్ స్టేషన్లలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, 64,000 మీరంతా కూడా వచ్చి మీ ఓట్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీ ఓట్ హక్కుని మీరు వినియోగించుకోలేరు. మీరు ఖచ్చితంగా వచ్చి మీ ఓటు వేయాలని అందరినీ కోరుకుంటున్నాం. దీనికి సంబంధించి కమిషనర్ గారు, తహసీల్దార్ గారు ఈ పోల్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీస్ బృందం ఇంకా జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా వారికి సపోర్ట్లా ఉంది. ఈ సక్సెస్ చేయాలని ఈ ఎలక్షన్ ప్రక్రియని మీ అందరినీ కోరుకుంటున్నాం. వరకు ఎవరైతే పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చి ఉంటారో ఆ కాంపౌండ్లో వాళ్ళని కూడా అనుమతి ఇస్తాము ఓటు వేయడానికి. 5 o'clock తర్వాత వచ్చిన వాళ్ళకి ఎలాంటి అనుమతి ఉండదు. సో 5 లోపలనే వస్తే అది మంచిది. పొద్దున్నే వస్తే ఇంకా మంచిది. మనకు అప్పుడు రష్ కూడా తక్కువ ఉంటుంది. మీ ఓటుని కూడా మీరు ఈజీగా వేసుకోగలుగుతారు. మనకి 11th